నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పర్వానియా ప్రాంతంలోని ఒక భవనంలో మనం చూసుకుంటే ఒక భారతీయుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కనుగొన్న తర్వాత అదే రూమ్ లో ఉంటూ ఉన్న అతని యొక్క ముగ్గురు బంధువులను అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆ యొక్క ముగ్గురిని విచారించగా హత్య చేసిన మరొక భారతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం పర్వానియా ప్రాంతంలోని ఒక భవనంలో ఒక భారతీయుడు మరొక భారతీయుడిని హత్య చేశాడని చెప్పి, అలాగే బాధితుడు మనం చూసుకుంటే నిందితుడిని అవమానించడం, అతని యొక్క ఫోటోలు తీయడం మరియు అతని యొక్క వీడియో క్లిప్పులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇలా చాలా రోజుల నుంచి మనం చూసుకుంటే ఆ యొక్క బాధితుడు నిందితుడినైతే అవమానిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే వీళ్ళిద్దరి మధ్య చాలా రోజుల నుంచి ఈ యొక్క సంఘర్షణ అయితే జరిగింది. సంఘర్షణ జరిగినప్పుడు గత 2 రోజుల క్రితం మనం చూసుకుంటే ఈ యొక్క గొడవ పెద్దది కావడం జరిగింది. ఈ యొక్క గొడవ పెద్దదైనప్పుడు ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉండారో, ఇప్పుడు అదుపులోకి తీసుకున్న భారతీయుడు ఎవరైతే ఉండారో, అలాగే యొక్క భారతీయుడు ఏ రాష్ట్రానికి చెందినవారని చెప్పి సమాచారం అయితే పోలీసులు అందించలేదు. అలాగే యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో, అరెస్టు చేసిన భారతీయుడు ఎవరైతే ఉన్నాడో కోపోద్రికుడయ్యి అక్కడ ఉన్న కత్తి తీసుకొని చాలా సార్లు కత్తితో పొడవడం జరిగింది. నిందితుడు విచారణలో ఈ యొక్క అంశాన్ని పోలీసులకు తెలిపాడని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్థానిక మీడియాకు తెలిపింది. కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా సార్లు నేను చెప్పడం జరిగిందన్న, ఏదన్నా గొడవ వచ్చినప్పుడు దయచేసి మీరు ఎవరి జోలికి వెళ్లకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఇప్పుడు నువ్వైతే ఆ యొక్క భారతీయుని చంపేశావు, నువ్వేమో జైలుకు వెళ్లావు. మరి తప్పు చేస్తే ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే. మరి కోర్టుకు ఈ యొక్క కేసు వెళ్లిన తర్వాత కోర్టు ఉరి శిక్ష వేస్తుందా, జీవిత ఖైదు వేస్తుందా, జైలు శిక్ష వేస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏదైనా సరే చిన్న గొడవ మనం చూసుకుంటే తరచూ నన్ను అవమానిస్తూ ఉన్నాడు, నా ఫోటోలు తీస్తూ ఉన్నాడు, అలాగే నా పైన లైంగికంగా వేధింపులకు దిగుతూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క భారతీయుడైతే హత్య చేయడం జరిగింది. కాబట్టి ఏ మనిషినైనా సరే సహనాన్ని పరీక్షిస్తే ఇలా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరి జోలికి పోవద్దంటన్నా. అలాగే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా గానీ రెచ్చిపోయి ఇలా హత్యలు చేయవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.